టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో క్రేజ్ ఉన్న యాక్టర్ అని ఉన్నాడంటే ఆ హీరోయిన్ అయితే మన జయసుధ గారు. అంత పిచ్చ లెవెల్‌లో ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక యాక్టర్ అంటే అది మన జయసుధ గారు. అంత బ్యూటీగా ఉండదంట. నాకు తెలిసి చైల్డ్ క్యారెక్టర్ నుంచి ఆమె కెరియర్‌ని స్టార్ట్ చేసిన ఇప్పటికి ఇప్పటికి కూడా యాక్టింగ్ చేస్తుందంటే వాట్ ఎ గ్రేట్ అబ్బా! అది మాత్రం గ్రేట్ అచీవ్ అనే చెప్పాలి. మరి అలాంటి మన జయసుధ గారికైతే ఏకంగా ఒక స్టార్ హీరో అయితే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారంట. బట్ ఇందులో ఒక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అప్పటికి ఆమెకి మ్యారేజ్ అయిందంట. బట్ అయినా సరే తను మ్యారేజ్ చేసుకుంటానైతే ఓ స్టార్ హీరో అయితే చెప్పాడంట. ఆ హీరో ఇంకెవరో కాదు, మన 'శివ' సినిమాలో నటించిన 'జేడి చక్రవర్తి' గారు ఆ స్టార్ హీరో. మరి ఆ స్టార్ హీరో మన జయసుధ అంటే అమితమైన అభిమానం, ప్రేమ అంట. మరి ఆమె దగ్గర చాలా చనువుగా ఉండేవారంట. షూటింగ్ టైంలో కూడా ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవారంట. మరి అంత ఫ్రెండ్‌షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్యనైతే ఉండేది. తనైతే ఏదో ఒకటి అనేవాడంట. అంతే అభిమానం, చనువు కూడా ఉండేది. ఒకసారి అయితే జయసుధ గారి భర్త అయిన నితిన్ కపూర్ గారిని దగ్గరికి వెళ్ళి జయసుధ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పారంట. దాన్ని విన్న నితిన్ కపూర్ గారైతే ఓహ్! అవునా అని క్యాజువల్‌గా మాట్లాడారంట. ఈ మాట వినగానే 'జేడీ చక్రవర్తి' గారైతే ఫుల్‌గా షాక్ అయ్యారంట. "నువ్వు పెళ్లి చేసుకో గానీ నీ పెళ్లి డేట్ మాత్రం మే 17 మాత్రమే చేసుకోవాలని కండిషన్ అయితే పెట్టారంట." అప్పుడు 'జేడీ చక్రవర్తి' గారు ఆ డేట్‌నే ఎందుకని ఆశ్చర్యపోయి అడిగారంట. అప్పుడు నితిన్ కపూర్ గారు చెప్పిన లాజిక్‌నైతే మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. ఎందుకంటే ఆ డేట్‌నే మా ఇద్దరి పెళ్లి రోజు. కాబట్టి నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకుంటే భర్తలు మారుతారు కానీ పెళ్లి డేట్ అయితే ఒక్క డేటే ఉంటుందని నవ్వుతూ చెప్పారంట. ఈ న్యూస్ అయితే 'జేడీ చక్రవర్తి' గారే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారబ్బా! ఏమన్నా తన గురించి తానే చెప్పాడంతే. 'జేడీ చక్రవర్తి' గారైతే వేరే లెవెల్ అబ్బా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్.